హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకర్ 7. ఈరోజు మనం ఈ వీడియోలో శనగలతోటి శనగ గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. శనగలలో మనకి ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. బాదంలో లభించే ప్రోటీన్ శాతం శనగల ద్వారా కూడా మనం పొందవచ్చు. వెజిటేరియన్స్కి ప్రోటీన్ పొందడం కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి శనగలని మనము రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవటం ద్వారా మనకి కావలసిన ప్రోటీన్ని ఈజీగా పొందవచ్చు. శనగలలో ఐరన్, ప్రోటీన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎనర్జీని అందించి మనల్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతాయి. ఇంకా శనగల్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనీమియా అనే ప్రాబ్లం నుంచి మనల్ని తేలికగా బయటపడేస్తుంది. ఇంకా కాల్షియం కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. మన ఎముకలని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇప్పుడు మనము వీటితోటి గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 కప్పు శనగలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని దీన్ని మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టుకోండి. నేను ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను మార్నింగ్ నానబెట్టేశాను. నానబెట్టేటప్పుడు మనం వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకోండి, ఎందుకంటే శనగలు నానిన తర్వాత బాగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి చూస్తే చక్కగా ఇవి బాగా పైకి ఉబ్బి ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వంచేసుకొని దీన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుందాము. తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని 1 పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాము. నెక్స్ట్ దీన్ని ఈ బౌల్ని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. మరి ఎక్కువసేపు దీన్ని ఉడికించినా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూడండి ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు మెత్తగా అవ్వాలి. ఇలా ఉంటే మనకు బాగుంటుంది. మరి తక్కువైనా కూడా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువసేపు ఉడికించినా కూడా బాగా చిదిమిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఒక బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మనకి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 ఎండుమిరపకాయలు. మనకి ఆవాలు చిటపట అన్న తర్వాత ఇందులో 1 ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను. ఇంకా కరివేపాకు, వీటిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను 1 పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మనకి కొంచెం కలర్ మారేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న శనగల్లోంచి వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ శనగల వరకే వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము వేసుకుంటున్నాం. ఇది మనకు ఆల్రెడీ శనగలు ఉడికిపోయాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదండి. మొత్తం మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా దానికి పట్టేటట్లు ఒక 5 మినిట్స్ మనం స్టవ్ మీదే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండండి. కంటిన్యూగా కూడా కలపాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఆపేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 లెమన్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. లెమన్ పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి హై ప్రోటీన్స్ అందుతాయి. ఇంకా చాలా బలంగా కూడా పెరుగుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.